హలో కిడ్స్, ఈరోజు మనం కరాటే కిటన్ లెసన్ చూద్దామా. కరాటే కిటన్ 5th క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ లెసన్. When Rohit was 9, his family lived in a small town. అంటే రోహిత్కి 9 years ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చిన్న పట్టణంలో ఉండేవాళ్ళు. His father Rajarao was a clerk in Rao and Rao company. Janaki, Rohit's mother, was a homemaker. సో రోహిత్ వాళ్ళ ఫాదర్ క్లర్క్ లాగా రావ్ అండ్ రావ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అండ్ రోహిత్ వాళ్ళ మదర్ ఏమో జానకి, తనేమో హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది, జాబ్ చేయట్లేదు అన్నట్టు, ఇంట్లో వర్క్ చేస్తుంది. షీ యూస్ టు బీ అలోన్ ఇన్ ద డే టైమ్ వెన్ రోహిత్ వాజ్ అట్ స్కూల్ అండ్ రాజారావ్ ఇన్ హిస్ ఆఫీస్. సో రోహిత్ స్కూల్కి వెళ్ళినప్పుడు, రాజారావు ఆఫీస్కి వెళ్ళినప్పుడు జానకి ఒక్కతే ఉంటుంది ఇంట్లో. షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ పెట్. షీ ఆస్క్డ్ రోహిత్స్ ఫాదర్ సెవరల్ టైమ్స్ ఫర్ ఎ పెట్. రోహిత్ ఆల్సో సపోర్టెడ్ హిస్ మదర్. సో తను ఒక్కతే ఉంటుంది కాబట్టి తనకి ఒక ఇంట్లో ఒక పెట్ ఉండాలి అని అనుకుంది, ఏదైనా పెంపుడు జంతువు. సో చాలాసార్లు వాళ్ళ ఫాదర్ని అడిగింది, రోహిత్ వాళ్ళ ఫాదర్ని అడిగింది. దానికి రోహిత్ కూడా సపోర్ట్ చేశాడు. రోహిత్కి కూడా చాలా ఇష్టం ఉండే పెట్ ఉండాలి అని. మెనీ డేస్ పాస్డ్ బట్ రాజారావు డిడ్ నాట్ బ్రింగ్ హోమ్ ఎనీ పెట్. చాలా రోజులు గడిచిపోయాయి, కానీ రాజారావు మాత్రం ఇంటికి ఒక పెట్ కూడా తీసుకురాలేదు. జానకి సెడ్ టు హర్ సెల్ఫ్, ఐ షుడ్ గెట్ ఎ పెట్ ఆన్ మై ఓన్. సో జానకి ఏమనుకుంది, నాకు నేనే పెట్ తెచ్చుకోవాలి, ఇంకా రాజారావు తీసుకురావట్లేదు కాబట్టి నేనే తెచ్చుకుంటాను అనుకుంది. వన్ మార్నింగ్ జానకి అండ్ రోహిత్ వెంట్ టు ఎ పెట్ షాప్ ఆన్ మహాత్మా గాంధీ రోడ్ నియర్ ద క్లాక్ టవర్. సో ఒకరోజు మార్నింగ్ ఏమైందంటే జానకి అండ్ రోహిత్ ఇద్దరు కలిసి ఒక పెట్ షాప్కి వెళ్ళారు. ఇలా పెంపుడు జంతువులు అమ్ముతారు కదా, ఆ షాప్కి వెళ్ళారు. అది ఎక్కడుంది? మహాత్మా గాంధీ రోడ్ నియర్ ద క్లాక్ టవర్. క్లాక్ టవర్ దగ్గరలో మహాత్మా గాంధీ రోడ్లో ఉంది. ద ప్లెజెంట్ షాప్కీపర్ వెల్కమ్ దెమ్. జానకి ఎక్స్ప్లెయిన్ హర్ ప్రాబ్లమ్ టు ద షాప్కీపర్. సో ద షాప్కీపర్ ప్లెజెంట్గా ఉన్నాడు, అంటే ఆహ్లాదకరంగా ఉన్నాడు. ఆయన వీళ్ళని మంచిగా హ్యాపీగా వెల్కమ్ చేశాడు. అప్పుడు జానకి ఆయనకి తన ప్రాబ్లం చెప్పింది. ఇలా ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు ఒక పెట్ కావాలి అని చెప్పింది. So the young shopkeeper advised Janaki to buy a kitten. సో ఆ షాప్కీపర్ ఏమన్నాడంటే, మీరు ఒక కిటన్ని తీసుకోండి. కిటన్ అంటే పిల్లి, ఒక చిన్న పిల్లిని మీరు తీసుకోండి అని అన్నాడు. వై ఎ కిటన్? జానకి అడిగింది, కిటనే ఎందుకు అని. సో షాప్కీపర్ ఏమన్నాడు, బికాస్ ఇట్స్ స్పెషల్, అది స్పెషల్ కిటన్ కాబట్టి తీసుకోండి అని అన్నాడు. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద కిటన్? జానకి ఆస్క్డ్. సో మళ్ళీ జానకి ఏమని అడిగింది, అంత స్పెషల్ ఏముంది దాంట్లో, ఏం స్పెషల్ అసలు అది అని అడిగింది. ఇట్స్ ఎ కరాటే కిటన్ ట్రైన్డ్ ఇన్ జపాన్ మేడం. ఇట్స్ ది ఓన్లీ కరాటే కిటన్ ఇన్ ఇండియా. సో అప్పుడు షాప్కీపర్ ఏం చెప్పాడంటే, ఇది కరాటే కిటన్, ఇది జపాన్లో ట్రైన్ అయింది, అండ్ ఇండియాలో ఇది ఒక్కటే కరాటే కిటన్, ఇలాంటి కిటన్ ఇంకోటి ఉండదు అని చెప్పాడు. వాట్ డస్ ఇట్ డూ? రోహిత్ ఆస్క్డ్ క్యూరియస్లీ. సో రోహిత్ చాలా ఎగ్జైటెడ్గా ఉండే, చాలా అంటే కరాటే కిటన్ అనేసరికి ఇంకా అతను ఫుల్ హ్యాపీగా ఎగ్జైటెడ్గా అడిగాడు, అసలు ఏం చేస్తుంది అది అని. కరాటే సెడ్ ద షాప్కీపర్, ఇట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే షాప్కీపర్ చెప్పాడు, కరాటే చేస్తుంది అది, అండ్ దానివల్ల మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పాడు. కరాటే? రోహిత్ అండ్ హిస్ మదర్ షౌటెడ్ అట్ వన్స్. సో రోహిత్ అండ్ జానకి ఇద్దరు ఒక్కసారి కరాటేనా అని షాక్ అయ్యారు, షాక్ తోటి అరిచారు. ద షాప్కీపర్ ప్లేస్డ్ అన్ ఓల్డ్ చైర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్. దెన్ హీ బ్రాట్ అ లిటిల్ కిటన్. ఇట్ వాజ్ వైట్ అండ్ క్యూట్. సో షాప్కీపర్ ఏం చేశాడంటే ఒక చైర్ని తీసుకొచ్చి షాప్ మధ్యలో పెట్టాడు, అండ్ ఒక చిన్న పిల్లని తీసుకొచ్చాడు. అది ఎలా ఉంది? తెల్లగా ముద్దుగా ఉంది. సో వెన్ హీ ఆస్క్డ్
kitten karate chair. The kitten jumped onto the chair with vigor. In a matter of seconds, the kitten broke the chair into pieces. సో తీసుకొచ్చి ఏమన్నాడు షాప్కీపర్, కిటన్ కరాటే చైర్ అన్నాడు. అంటే కిటన్ కరాటే చైర్ అనేసరికి ఆ పిల్లి ఏం చేసింది, అది ఫాస్ట్గా చైర్ మీదకి జంప్ చేసేసింది. ఫాస్ట్గా స్పీడ్ తోటి జంప్ చేసేసి అది కొద్ది క్షణాల్లోనే ఆ చైర్ని చిన్న చిన్న పీసెస్ చేసేసింది. వావ్, రోహిత్ జంప్డ్ విత్ జాయ్. వాట్ ఏ వండర్ఫుల్ కిటన్. జానకి పేడ్ ఫర్ ద కిటన్. రోహిత్ అండ్ హిస్ మదర్ లెఫ్ట్ ఫర్ ద హౌస్. సో రోహిత్ చాలా హ్యాపీగా వావ్ చాలా ఎంత బాగా చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇది చాలా మంచి కిటన్, చాలా వండర్ఫుల్, చాలా బాగుంది అని అన్నాడు. అప్పుడు జానకి ఇంకా ఆ కిటన్కి మనీ పే చేసేసి ఆ కిటన్ని తీసుకొని రోహిత్ జానకి ఇంటికి వెళ్ళిపోయారు. When they reached home, they made Karate Kitten smash old boxes, crockery and other useless articles. Rohit was very excited and waiting for his father. He was curious to tell him about the Karate Kitten. సో అందరూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కరాటే కిటన్కి చిన్న ఓల్డ్ బాక్సెస్, పాతవి క్రాకరీ ఐటమ్స్, కప్స్, సాసెస్ అలాంటివి ఉంటాయి కదా, అవసరం లేని అవన్నీ అవసరం లేని ఐటమ్స్ అన్నీ కరాటే కిటన్కి ఇచ్చారు. సో అదేం చేసింది, మంచిగా కరాటే చేస్తూ అవన్నిటిని స్మాష్ చేసేసింది, చిన్న చిన్న పీసెస్గా చేసేసింది. సో రోహిత్ చాలా ఎగ్జైటెడ్ తోటి వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ ఎప్పుడు వస్తాడా, వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు చెప్పాలా అని వెయిట్ చేస్తూ ఉండే. రోహిత్ వాజ్ హ్యాపీ అండ్ స్టార్టెడ్ సింగింగ్ ఏ సాంగ్. సో రోహిత్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ హ్యాపీనెస్ తోటి అనే ఒక పాట కూడా పాడాడు. Karate Kitten jumps here and there, beating things every way. Karate Kitten pounces here and there, kicking things every way. Karate Kitten hops here and there, crushing things every way. Karate Kitten stamps here and there, smashing things everywhere. అని ఇలా పాట పాడుతూ ఉన్నాడు. సో అదేమేమి చేస్తుందో అవన్నిటిని పాట రూపంలో పాడాడు. ఓకేనా, అది జంప్ చేసుకుంటూ అన్నిటినీ విరగొడుతుంది, అటు ఇటు ఎగురుకుంటూ అన్నిటిని తంతుంది, అది హాపింగ్ చేసుకుంటూ అన్నిటినీ తొక్కేస్తుంది, అండ్ అది కాలుతోటి స్టాంప్ చేసుకుంటూ అన్నిటిని స్మాష్ కూడా చేస్తుంది. సో ఇలా పాట రూపంలో పాడాడు. When Rajarao came home in the evening, Rohit and Janaki were playing with Karate Kitten. The hall was filled with broken wood pieces and crockery. He was annoyed and shouted, "What's going on here?" సో రాజారావు ఈవినింగ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఏమవుతుంది, జానకి అండ్ రోహిత్ కరాటే కిటన్తో ఆడుకుంటున్నారు. అండ్ ఇంటి నిండా మొత్తం అన్నీ పడేసి ఉన్నాయి, బ్రోకెన్ వుడెన్ పీసెస్ అండ్ క్రాకరీ. సో వుడ్ పీసెస్, అదే బాక్సెస్ అన్నీ విరగొట్టాను కదా, అండ్ కప్ సాసెస్ అలాంటివి విరగొట్టాను కదా. సో అవన్నీ ఇంటి నిండా పడేసి ఉన్నాయి. సో ఇవి చూసి రాజారావుకి చాలా కోపం వచ్చింది. సో అరిచాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. కరాటే ప్రాక్టీస్ డాడీ, సెడ్ రోహిత్. కరాటే ప్రాక్టీస్? హూ ఈస్ దట్ కరాటే మాస్టర్? జానకి షోడ్ ద లిటిల్ కిటన్ టు హస్బెండ్. సో రాజారావు వచ్చేసరికి అప్పుడు రోహిత్ ఏమన్నాడు, కరాటే ప్రాక్టీస్ నడుస్తుంది డాడీ అని చెప్పాడు. సో కరాటే ప్రాక్టీసా, ఎవరు కరాటే మాస్టర్ అని అడిగాడు. సో అప్పుడు జానకి ఆ చిన్న పిల్లిని చూపించింది వాళ్ళ హస్బెండ్కి. We bought this karate kitten this morning. It's our new pet. It's our pet now, Rohit said proudly. సో ఈ కిటన్ని, కరాటే కిటన్ని మేము మార్నింగ్ తీసుకొచ్చాము, కొనుక్కున్నాము, అది మన పెట్ ఇప్పుడు అని రోహిత్ చెప్పాడు. కరాటే కిటన్, రాజారావు స్క్రీమ్డ్ ఇన్ యాంగర్ అండ్ డిస్బిలీఫ్. సో అతను నమ్మలేదు, ఇది కరాటే కిటన్ అంటే ఇది కరాటే చేస్తుందా అని నమ్మలేదు. సో గట్టిగా అరిచాడు. అరిస్తే అప్పుడు జానకి ఏమంది, ఎస్ డియర్, ఇట్స్ అ న్యూ పెట్, జానకి సెట్ సాఫ్ట్లీ. సో జానకి ఏమని చెప్పింది, కూల్గా చెప్పింది, అవును ఇది మన కొత్త పెట్ అని చెప్పింది. కిటన్ కరాటే మై హెడ్, రాజారావు షౌటెడ్. సో అప్పుడు రాజారావు ఏమర్చాడు, కిటన్ కరాటే మై హెడ్ అని అరిచాడు. సో ఆల్రెడీ మనం చూసాము, షాప్ కీపర్ కిటన్ కరాటే అని ఏదైనా చెప్తే దాన్ని విరగొట్టేస్తుంది.
సో ఇక్కడ మన హెడ్ అని చెప్పాడు కాబట్టి అప్పుడు కిటన్ ఏం చేసిందో చూడండి. వెన్ ద కరాటే కిటన్ హర్డ్ దిస్ ఇట్ అటాక్డ్ రాజారావుస్ హెడ్. సో అప్పుడు కిటన్ ఏం చేసింది, రాజారావు హెడ్ని అటాక్ చేసేసింది. సో ఆల్రెడీ మనం చూసాం షాప్ కీపర్ అలా చెప్తే అదే ఏం వస్తువు పేరు చెప్తే దాన్ని ఇరగొట్టేస్తుంది. సో ఇక్కడ హెడ్ అనేసరికి రాజారావు హెడ్ మీదకి జంప్ చేసింది అది. ఓ మై హెడ్, హీ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ హిస్ బాల్డ్ హెడ్. సో ఆయన ఏం చేశాడు, అయ్యో రాజారావు, అయ్యో నా హెడ్, నా తల అని తల మీద చేయి పెట్టుకున్నాడు. అసలే తల మీద ఎంట్రుకలు కూడా లేవు అతనికి, బాల్డ్ హెడ్ కదా, బట్టతల అంటారు కదా అది. జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇంటూ లాఫ్టర్. సో ఇదంతా చూసేసి జానకికి రోహిత్కి చాలా నవ్వు వచ్చేసింది, నవ్వేశారు. సో ఇది కరాటే కిటన్ లెసన్. నేను మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఇంకో వీడియోలో పెట్టాను, మీరు చూడొచ్చు. బాయ్ కిడ్స్.